వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. క్రైమ్ మిర్రర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని ఈరోజు మీ ముందు నేను ఉంచబోతున్నాను. ఓవైసీ బ్రదర్స్ పై ముస్లింల తిరుగుబాటు మొదలైందంట. పాత బస్తీలో మరి సంవత్సరాల తరబడి ఉన్న రికార్డు రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏం కాబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారిందట. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రాతో కూల్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. హైడ్రాకు ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. పాత బస్తీని తన అడ్డాగా భావిస్తున్న ఓవైసీ బ్రదర్స్ పై తిరుగుబాటు వస్తోంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అక్రమ నిర్మాణాలపై స్థానిక ముస్లింలు పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్న పాత బస్తీ యువకులు, ముస్లిం సంఘాలు అసద్ బ్రదర్స్ అక్రమంగా నిర్మించిన కాలేజ్ భవనాలను నేలమట్టం చేయాలని కోరుతున్నారు. చెరువుల్లో నిర్మించిన భవనాలే కాదు, వర్క్ భూములను ఓవైసీ బ్రదర్స్ కబ్జాల నుంచి రక్షించాలని కోరుతున్నారు. ఇంతకాలం ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఎంత చెప్తే అంత. కానీ ఈరోజు అసదుద్దీన్ అక్రమంగా ఆక్రమించిన ఆస్తులకు సంబంధించి స్వయంగా ముస్లిం యువకులు అలాగే ముస్లిం సంఘాలే వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాయి అంటే ఎంఐఎం మీద, అసదుద్దీన్ మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ కూడా మాట్లాడుకుంటే, మొన్న లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు ఎంబీటీ, ఎంఐఎం రెండు విడివిడిగా పోటీ చేస్తాయి. కానీ ఈసారి హైదరాబాద్ సీట్ని కాపాడుకోవాలి అంటే ఎంబీటీతో జట్టు కట్టక తప్పదు అని ఓవైసీ భావించి ఎంఐఎం, ఎంబీటీ కలిసి పోటీ చేయడమే అసదుద్దీన్లో హైదరాబాద్లో కొంత భయం మొదలైంది, ఆందోళన మొదలైంది, ప్రజల్లో అసదుద్దీన్ మీద వ్యతిరేకత మొదలైంది అనే విషయం సోషల్ మీడియా వ్యాప్తంగా మనం చూస్తూనే వచ్చాం. ఇక ముస్లిం సంఘాలు ధైర్యంగా ముందుకొస్తూ ఓవైసీ బ్రదర్స్ కి వ్యతిరేకంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. మేము అండగా ఉంటాం, అక్రమ కట్టడాలను కూల్చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగానే మద్దతిస్తున్నారు. ఇక తాజాగా అసద్కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి ముందుకొచ్చింది. హైడ్రాకు వ్యతిరేకంగా ఓల్డ్ సిటీ జనాలను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొడుతున్నాడని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ఇస్లాముద్దీన్ ఆరోపించారు. పాత బస్తీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన వర్క్ బోర్డ్, దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రాకు అనుమతి ఇవ్వాలని డాక్టర్ మహ్మద్ ఇస్లాముద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఓవైసీ బ్రదర్స్ మాటలను ముస్లింలు నమ్మే స్థితిలో ఇప్పుడు లేరన్నారు. అసద్, అక్బర్ ఆటలు ఇక పాత బస్తీలో సాగవన్నారు. ఇస్లాముద్దీన్ స్కూల్, కాలేజీలు, హాస్పిటళ్ల పేరుతో చేసిన కబ్జాలపై అసద్ సమాధానం చెప్పాలన్నారు. హైడ్రాతో గత 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని, సాహసాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారన్నారు. ఓవైసీ బ్రదర్స్ కి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలే బయటికి రావడం చర్చగా మారింది. ఏదేమైనా కానీ నిజంగా కూడా ఓవైసీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు, ముస్లిం యువకులు ఓవైసీ ఆక్రమించిన స్థలాల గురించి కంప్లైంట్స్ ఇవ్వడము అనేది మాత్రం కొంత ఎంఐఎంకి, అసదుద్దీన్కి రానున్న రోజుల్లో గడ్డు పరీక్ష అనే చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తాం? హైదరాబాద్ అంతా ఒక రకంగా డెవలప్ అవుతుంటే ఓల్డ్ సిటీ ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ గల్లీలుగానే ఎందుకు ఉండిపోతున్నాయి? ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎందుకు ఉండిపోతుంది? కరెంటు బిల్లులు కట్టించుకోవడానికి రావాలంటే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎందుకు ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వట్లేదంటే, ఎప్పుడైతే డెవలప్ అయ్యి అక్కడ యువత చైతన్యవంతులు అవుతారో, రాజకీయ నాయకుల ఎత్తుగడలను అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళ చెంపపెట్టుగా మారతారు. కాబట్టి ఆ జనాలను ఆలోచింపజేసే విజ్ఞులుగా మార్చడానికి అసదుద్దీన్ కానీ, ఎంఐఎం కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నోచుకొని అభివృద్ధి దానికి నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇక లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం, ఎంబీటీ కలిసి పోటీ చేశాయంటేనే ఎక్కడో అసదుద్దీన్లో ప్రజల వ్యతిరేకతను ముందే ఊహించే ఉంటాడు. అందుకే ఓడిపోవడం కంటే ఎంబీటీతో దోస్తాని చేయడమే మంచిదనుకొని దోస్తాని చేశాడు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా పుణ్యమాని అక్రమ భూముల విషయంలో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు, ముస్లిం యువకులు ఇక రానున్న రోజుల్లో కంచుకోట బద్దలు కానుంది అంటూ కూడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి మీరేమంటారు? కంచుకోట బద్దలవుతుందా? లేకపోతే ఇవన్నీ ఇప్పటి వరకే ఓటు అనే దగ్గరకు వస్తే మొత్తం గంపాగుత్తగా ఒకరికే ఓటేస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూత అనేది చాలా అవసరం. సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ముందుకు తీసుకువెళ్లాలని ఈ ప్రయత్నానికి ఆర్థికంగా మీ సహకారం చాలా 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 ముఖ్యం. ₹1 నుంచి మీరు ఎంత సహాయం చేసినా కూడా ఈ ఛానల్కి అది పెద్ద సహాయమే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నిజాలను నిర్భయంగా చెప్పుకుంటూ దేశహితం కోసం అడుగులు వేస్తుంది ఆర్ వాయిస్ అనుకుంటే సపోర్ట్గా నిలవండి. చెప్పాను, ప్రతిరోజు చెప్తుందే, ఆఫీస్ నుంచి ఎంప్లాయీస్ శాలరీస్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంది ఆర్థికంగా ఈ ఛానల్కి. మీరంతా సహకరిస్తే
అది చాలా ఈజీ అయిపోతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్, లైక్ అవర్ ఛానల్. జై భారత్.